ఓం శ్రీమాత్రే నమః. మామూలుగా వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖున అంటే శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది చేస్తున్నాము. ఇలా 3వ శుక్రవారం ఎందుకు వచ్చిందని నన్ను చాలామంది ఫోన్లు చేయటము, నన్ను నేరుగా అడగటము ఇలా జరుగుతోంది. ఎందుకని 3వ శుక్రవారం రోజున చేస్తున్నాము అంటే, మనకు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కథ చెప్పుకుంటాం కదా, ఆ కథలో సాక్షాత్తు వరలక్ష్మీదేవే చారుమతీదేవికి చెప్తుంది, పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించవలెను అని. అంటే పౌర్ణమికి ముందుగా ఏ శుక్రవారం అయితే వస్తుందో ఆ శుక్రవారం రోజునే ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే ఈ సంవత్సరం శనివారం పౌర్ణమి అవుతూ ఉంటే, అంటే 9వ తారీఖు ఆగస్టు 9వ తారీఖు పౌర్ణమి అయితే 8వ తారీఖు శుక్రవారం వచ్చింది. అంటే ముందుగా వచ్చేది శుక్రవారం. కావున 2వ వారమైనా 3వ వారమైనా మనకు లెక్కలేదమ్మా. పౌర్ణమికి ముందుగా ఏ శుక్రవారం అయితే వస్తుందో ఆ శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవలెను.